అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ఛానల్. ఈరోజు మనము ప్రస్తుతము నల్గొండ జిల్లా దర్వేష్పురము శ్రీ రేణుకా ఎల్లమ్మ సన్నిధిలో ఉన్నాం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు శ్రీ చీరేటి వెంకటరెడ్డి గారితో కొన్ని విషయాలు ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్, మీరు ఈ దేవాలయ చైర్మన్గా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? నేను జనవరి 20లో చేసిన. జనవరిలో చేశారు. ఓకే సార్ వెంకటరెడ్డి గారు, మరి మీరు రాకముందు ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు రాకముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? నేను రాకముందు ఇక చాలా అసౌకర్యంగా ఉండే మా గుడి దగ్గర. ముఖ్యంగా మా కళ్యాణ మండపం దగ్గర డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉండేది. ఆ డ్రైనేజీ నీళ్లు పోక గుడి చుట్టూ దుర్గంధం వ్యాపించి భక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నేను మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోయాను ఈ విషయం. సార్ ఇట్లా గుడి దగ్గర ఇట్లా ఇబ్బంది అవుతుంది, ఇట్లా సంగతి సార్ అని చెప్తే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు R&B నిధులకు వెళ్ళి మొత్తం అంటే ఎల్లమ్మ టెంపుల్ కానించి అటు 150 మీటర్లు ఇటు 150 మీటర్లు ఒక బ్రిడ్జి మొత్తం 12 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేపించి ఇప్పుడు గుడి ముంగల సీసీ రోడ్డు, డివైడరు, బ్రిడ్జి ప్లస్ మా కళ్యాణ మండపం కానించి వాళ్ళ దర్వేష్పురం పోయే రూట్లో ఒక 100 మీటర్ల సీసీ రోడ్డు, ఆడ నుంచి కళ్యాణ మండపం నుంచి డ్రైనేజీ తీసుకొచ్చి ఈ సీసీ రోడ్ ఎమ్మడి దాంట్లో కలిపేసినాం. ఇప్పుడు ఇబ్బందులు ఏం మంచిగా ఉంది. ఇప్పుడు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మేము రాకముందు గుడి ముంగల అంటే ఎండాకాలం వచ్చిందంటే భక్తులు కాళ్ళు కాలుతుంటే అట్లనే కాళ్ళు కింద పెట్టి వేడి మీద కొబ్బరికాయలు ఇబ్బంది పడుతుంటే అది దృష్టిలో పెట్టుకొని నిన్న మనం ఈ ఎండాకాలంలో ఒక టెంట్ వేయించినాం. టెంట్ వేయించి ఇంతకుముందు ఆడంగా నీళ్లు కొబ్బరికాయలు కొట్టి నీళ్లు గుడిముంగలంగా పారుకుంటూ పోయేది. మొత్తం పాకూరు బట్టి కాళ్ళు జారేది. దానికి కూడా ఒక డ్రైన్ ఏర్పాటు చేసి పైగా గ్రిల్ ఏర్పాటు చేసినాం. ఒకవేళ నీళ్ళు కిందగా పోతే మళ్ళీ అది నిండినా కూడా మళ్ళీ తీయటానికి ఆ గ్రిల్ తీసేసి క్లీన్ చేసి ఏర్పాటు చేసినాం. ఇంకా కూడా మా గుడి అభివృద్ధి ఏంటంటే, గుడిని వెనకకు జరుపుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 4 కోట్ల రూపాయల నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చిండు. ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వెంకటరెడ్డి గారిని కలిసి దేవాదాయ శాఖ మినిస్టర్ దగ్గరికి పోయి ఆ నిధులు తీసుకొచ్చి గుడిని ఇంకా డెవలప్ చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. నా హయాంలో చేయాలనేది నా వాంఛ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అదే. అంటే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఫస్ట్ ఆయన నల్లగొండల నామినేషన్ వేసినా ఏ కార్యక్రమం చేసినా, ప్రభుత్వ కార్యక్రమం ఏది చేసినా ఎల్లమ్మ టెంపుల్ కాడికి వచ్చి దేవునికి దండం పెట్టి పాదాల కాడ మొక్కి పోతాడు. ఆయన ఇష్టదైవం మా ఎల్లమ్మ టెంపుల్. మా నల్లగొండ కాన్స్టిట్యున్సీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇష్టదైవం ఎల్లమ్మ టెంపుల్. ఆయన అభిష్టం మేరకు ఆయన నిధులతోటి మేము గుడిని డెవలప్ చేసుకోవాలని నేను భావిస్తున్నాను నా హయాంలో. ఓకే అండి, బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు స్టార్ట్ అవుతాయి. 6వ తారీఖు నాడు కళ్యాణం ఉంటుంది. ఇలా మంత్రి గారు కూడా వస్తాడు. జనం కూడా బాగా వస్తారు మా ఎల్లమ్మ టెంపుల్ కాడికి. ఆ రోజు దాదాపు 20-25 వేల మంది వస్తారు గుడి దగ్గరికి. గతంలో జరిగిన బ్రహ్మోత్సవాల కంటే ఈసారి ఇంకా మీ హయాంలో ఘనంగా నిర్వహించాలనుకుంటున్నారు? చాలా ఘనంగా చేయాలనుకుంటున్నా. భక్తులకు అసౌకర్యం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా నేను గుడిని హైలైట్ చేస్తాను. రేపు నా హయాంలో చేసింది బ్రహ్మోత్సవాలలో భక్తులు గుర్తుంచుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాను నేను గుడి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ జరిగేటువంటి టెండర్స్, తలనీలాలు కానీ కొబ్బరికాయల వేలం కానీ మరి ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంటారా? ఏ టెండర్ అయినా పత్రికా ప్రకటన ఇస్తాం. దాని ప్రకారం పత్రికా ప్రకటన చూసి వచ్చి పారదర్శకంగా టెండర్ నిర్వహిస్తాం. మొత్తం ఓపెన్ టెండర్ పిలిచి ఎవరైతే మనకు ఎక్కువ పాట పాడతారో వాళ్ళకే ఇచ్చి దాంట్లోకి వెళ్ళి నిధులు సమకూర్చుకుంటాం మేము. ఇక్కడ ఎలాంటి అవినీతికి తావులేదు. టెండర్ల విషయంలో మాత్రం తావులేదు. ఓకే సార్, ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలలో ఇంకా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీ నియంత్రించడానికి భక్తులకు ఇంకా మంచిగా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము వాలంటీర్లను తీసుకొస్తాం. వాలంటీర్లను పెట్టి భక్తులను క్రమ పద్ధతిలో దేవుని దర్శనం కానివ్వండి, కళ్యాణం దగ్గర చూసుకోవడానికి కానీ కుర్చీలు, టెంటు, కింద కూడా టెంట్ వేసి అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం మేము.
సార్ ఇప్పుడు ఈ టెంట్ కాకుండా మీరు ముందు ఇందాక చెప్పారు మరి వచ్చినటువంటి భక్తులు పాపం కింద కాలుతుంటూ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి కానీ ఈ టెంట్ వేసారు కదా, దీనికి పర్మనెంట్గా ఇంకేమైనా టెంట్ కాకుండా టెంట్ అనేది కొన్నాళ్ళకి రేపు వర్షం వస్తే అంటే ఆనకాలం అంత అవసరం పడదు. ఏది ఎండాకాలమే కాలు వేడి ఉంటుంది కాబట్టి ఎండాకాలమే, కానీ ఆనకాలం అంత అవసరం పడదు. ఆనకాలం మంచిగా ఓపెన్లో వచ్చి కొట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మామూలుగా వేడి ఉన్నప్పుడే ఆ టెంట్ ఏర్పాటు చేసింది. ఓన్లీ ఎండాకాలం. ఎండాకాలం ఇప్పుడు అక్కడ కళ్యాణ మండపంలో కూడా డ్రైనేజ్ కట్టిన తర్వాత బాత్రూములు ఇంతకుముందు డౌన్లో ఉంటే డ్రైన్ పైకి అయింది, బాత్రూమ్లు కిందికి అయినాయి. అయితే ఇప్పుడు ఆ బాత్రూమ్ మొత్తం కూలగొట్టి 4 బాత్రూములు 4 టాయిలెట్స్, మళ్ళీ ఒకటి లేడీస్ బట్టలు చేంజ్ చేసుకోవడానికి కూడా ఒకటి కట్టి ఏర్పాటు చేసాము. ఇది బ్రహ్మోత్సవాల లోపల అది కూడా ఓపెనింగ్ అయిపోతుంది. ఆ సౌకర్యం కూడా భక్తులు కల్పిస్తున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత అంతకుముందు చాలా రోడ్డు ఇరుకుగా ఉండేది, అది చాలా డ్రైనేజ్ ఏర్పాటు చేసిన తర్వాత షాపులు వెనక్కి వెళ్ళి దీనివల్ల ట్రాఫిక్ మంచిగా అయిందండి. చాలా మంచిగా అయింది. అంతకుముందు ఇప్పుడు దాని సిసి రోడ్ ఎమ్మడి కూడా వీళ్ళు చేపలు కోళ్ళు చికెన్ కొట్టుకునే వాళ్ళు కానీ కట్టెలు పెట్టుకునే వాళ్ళు కానీ మామూలుగా చికెన్ అంటే కూర్చొని కూడా కొంతమంది కొట్టుకుంటారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి కొట్టి కొంచెం దుర్గంధం వ్యాపించేది. అంటే మొత్తం కొట్టి ఆండే వేసి నీళ్లు నిప్పులు అంతా ఆడ పోసే వరకు చాలా దుర్గంధం ఉండే. అయితే అది కూడా ఇప్పుడు ఈ డ్రైన్ అయిన తర్వాత బార్డర్ మీద ఎవరి షాప్ మందని వాళ్ళు లోపలనే ఉంది కొట్టుకుంటారు. ఆ నీళ్ళు కూడా డ్రైన్లో పోతున్నాయి, పై అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది వాళ్ళకు లేదు, మా గుడి కూడా ఇబ్బంది లేదు, మంచిగా సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు దేవాలయం ముందు కూడా సార్ అక్కడ మన భక్తులు ఏటలు కోసే దగ్గర కూడా కొంచెం బాగా ఇబ్బందిగా ఉన్నది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తారు, ఏటలు కోసేది కూడా ఇంతకుముందు ఏం చేసేదంటే ఒట్టిగానే ప్లాట్ఫారం లెక్క ఉండేది. ఆ ప్లాట్ఫారంలో ఏటను కోసి ఆడనే కసరు తీసి ఆడనే వేసి ఆగం చేసేది. అయితే ఇప్పుడు అది కాకుండా ఒక ప్లాట్ఫారం పెద్ద కట్టినాం, ఒక 2 ఫీట్ల లోతు కట్టి దాంట్లోనే సీసీ పోసేసినాము. ఇప్పుడు వాళ్ళు పోసుకున్నా కూడా దాంట్లోకి వెళ్ళి డ్రైన్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా నీకు ఆ డ్రైన్ ఆ ప్లాట్ఫారం యువతల ఎక్కడ ఒక రక్తం చుక్కపడదు, ఒక నీరు అవ్వపడదు. దాంట్లోకి వెళ్ళి మంచిగా వెళ్ళిపోతుంది, క్లియర్గా వెళ్ళిపోతుంది. ప్లస్ ఆ ఏటలది సపరేట్ చేసినాం, కోళ్ళకు సపరేట్ చేసినాం. దీనికి డ్రైన్లో కలుస్తుంది, దాంట్లో కలుస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఏం చేసేది ఆడనే ప్లాట్ఫారం చిన్నగా ఉండి దాన్నే కోసి రక్తం మొత్తం ఇతల పడేది, ఆడనే తీసి కసరు అంతా ఆడేసేది. అయితే ఇప్పుడు అట్లా లేదు, మంచిగా ప్లాట్ఫారం కట్టినాం, పోసుకొని అవతలు తీసుకుపోయి వెనక ఉంది ఆడనే కొట్టేసి ఇస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కాడ తప్పించిన తర్వాత ఫంక్షన్ చేసుకుంటూ ఫంక్షన్లు పోయి ఫంక్షన్లు పోసుకుంటారు. ఓకే సార్, అయితే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలు కానీ అభిషేకాలు కానీ మరి ప్రత్యేక దర్శనాలు కానీ ఇవన్నీ కూడా వచ్చేటువంటి భక్తులకు టికెట్ల ద్వారానే జరుగుతున్నాయి కదా? టికెట్ మంజూరు చేయడం జరుగుతుంది, టికెట్ల ద్వారానే జరుగుతాయి అన్ని. టికెట్ కాకుండా డబ్బులు తీసుకోవడం కూడా ఇక్కడ ఏం లేదు, అట్లా లేదు. అంటే గతంలో అంతకుముందు ఏం జరిగిందో కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం దానికి సమూలమైన మార్పులు చేసిన, కొంతమందిని స్టాఫ్ను కూడా చేంజ్ చేసిన. అంటే ఒకే దగ్గర ఉంది, అది కొంచెం అట్లా జరుగుతుందనే ఉద్దేశంతో స్టాఫ్ను కూడా చేంజ్ చేసి ఒకళ్ళ దగ్గర పెట్టినా. కాబట్టి అది జరగడానికి కూడా ఆస్కారం లేదు. మనం కూడా రోజు చూస్తూనే ఉన్నాం, అబ్జర్వ్ చేస్తుంటాం. అంటే ప్రతి ఒక్కటి టికెట్ల ద్వారా అంతే, ప్రతి ఒక్కటి టికెట్ల ద్వారా. ఇక్కడ కానీ డబ్బులు తీసుకోవడం కానీ ఏం లేదు. ఏ భక్తుడు వచ్చినా లడ్డు ప్రసాదం కానీ లేదు, కానీ టికెట్ల ద్వారానే జరుగుతుంది. అంతే సార్, అన్ని విధంగా మీరు మరి రేపు నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాలు మీ హయాంలో చాలా ఘనంగా నిర్వహిస్తారని చెప్తున్నారు. చాలా ఘనంగా నిర్వహిస్తాం. ఎలాంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు, విఐపీలకు ఎలాంటి ఇబ్బంది లేదు. రేపు ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు కూడా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కంపల్సరీ కుటుంబ సమేతంగా హాజరవుతాడు. మా ఎల్లమ్మ టెంపుల్ అంటే ఆయనకు అంత నమ్మకం అనమాట. ఆయన కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి దేవుని దర్శనం చేసుకొని కళ్యాణంలో మీద కూర్చుంటాడు. మొత్తం తలంబ్రాలు అయిపోయిన తర్వాతనే, తలంబ్రాలు పోసిన తర్వాతనే వెళ్ళిపోతాడు ఆయన. సార్, ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేకంగా నిధులు ఉంటాయా? ఇందులో నుంచి ఇందులో లేదు, ప్రత్యేక నిధులు ఏమి ఉండవు. ఇంట్లోకి వెళ్ళి ఆదాయం బట్టి దాంట్లోకి ఖర్చు పెడతారు. దానికి వెళ్ళి బ్రహ్మోత్సవాలకు మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. ఇంకో భక్తులు ఎక్కువ వస్తారు కదా, ఉండి ద్వారా వస్తాయి. అన్ని విధాలుగా ఇన్కమ్ పెరుగుతుంది. 3-4 days ఉంటుంది కాబట్టి ఉంటుంది కాబట్టి. ఓకే సార్, మీరు అన్ని విధాలుగా వచ్చిన తర్వాత, మీరు జనవరిలో వచ్చిన తర్వాత గతంలో కంటే చాలా మెరుగ్గా చేసిన కల్పించారు. అయితే ఒకటి సార్, వెంకటరెడ్డి గారు, మీ పర్సనల్గా మీరు రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఉమ్మడి ధరేశ్పురం గ్రామ పంచాయతీ నుండి సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా?
ఏం లేదు. అనుకుంటున్నారా? నేను చేయాలి నాకు ఉద్దేశం లేదు. అంటే నేను ఇంతకుముందు మాజీ సర్పంచ్నే చేద్దాం అనుకున్నా, కానీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నువ్వు గుడి దగ్గరికి పో, గుడి డెవలప్ చేద్దామని అంటే నేను గుడి కాడికి వచ్చాను. నేను సర్పంచ్ చేసే ఉద్దేశం నాకేం లేదు. కాకపోతే మా పార్టీ నుంచి ఎవరు నిలబెట్టినా గెలిపించి నా భుజాల మీద వేసుకొని గెలిపిస్తే సహకరిస్తాను. మీరు ఈ పదవులకు వచ్చారు కాబట్టి మీరు అది ఏం ఆశించారు? ఏం ఆశించారు? ఎవరైనా ఉంటే మీ పార్టీ నుంచి మా పార్టీ నుంచి అభ్యర్థి ఎవరు నిలబడ్డా కూడా నా వంతు సహాయం కృషి చేసి కంపల్సరీగా మా పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు నా వంతు సహాయం చేస్తాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.